నమస్కారాలు. గత 2-3 రోజుల నుంచి మా నాయకుడు ఈటల రాజేందర్ పైన ఈ చిల్లరగాళ్ళు అక్కడ ఇక్కడ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి. డైరెక్ట్ ఈటల రాజేందర్ సార్ తప్పు చేసినట్టయితే సిట్టింగ్ జడ్జినే పిలిచి విచారణ చేయమన్నారు. దాని సిబిఐ ఉంటుంది, సిఐడి ఉంటుంది, ఇంకా పై ఆఫీసర్లు ఉంటారు. ఈ చిల్లరగాళ్ళు రోడ్ల మీద ఇష్టం ఉన్నట్టు ఎవడు పడితే వాడు మాట్లాడితే వాళ్ళకి అర్హత ఉండాలి. ఇదే వాడు ఆల్రెడీ శ్రీరామ్ అంటాడు, వాని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాడు. అరే శ్రీరామ్గా నీ వయసు ఎంతరా? ఫస్ట్ నీ వయసు ఎంత, నీ ఏజ్ ఎంత, నువ్వు ఎక్కడి వచ్చినావు, నీ బతికెంత తెలుసా? ఇదే రాజేందర్ సారు కేసీఆర్ వచ్చేటప్పుడు ఇంద్రానగర్లో మీటింగ్ పెట్టినప్పుడు ఎవరు లేకపోతే శ్రీరామ్ బిడ్డ చూసుకోరా నీకు అప్పచెప్పిండు. ఈ రోజు అదే నాయకుడిని, అంత పెద్ద నాయకుడిని, నీ స్టేజీ, నీ వయసు, నీ హోదా మించి మాట్లాడుతున్నావు. అరే శ్రీరామ్గా నువ్వు గుర్తుపెట్టుకో, ఎవరిని ఎట్లా మాట్లాడు ఫస్ట్ నేర్చుకో. నువ్వు అంటర్ చూసిన కేసీఆర్ మాకు నేర్పిందని, ఇదే నాకు నేర్పింది. అసలు నీ వయసు ఎంత తెలుసా? నేను 2001లో పోటీ చేసిన వార్డు నెంబర్గా నా వయసు అంతా, నీ వయసు లేదు. మా నాయకుని వయసు ఎంత, నీ వయసు ఎంత? మా నాయకును అనాల్సిన పద్ధతి మాటలు నేర్చుకోరా హౌలేగా. నీ ఇంకొకసారి కనుక ఎవడైనా నువ్వే కాదు ఇంకెవడైనా కూడా ఈటల రాజేందర్ సార్ ఏమన్నా అంటే ఈటల రాజేందర్ సార్ ఊరుకుంటే కావచ్చు, కానీ ఈటల యువత మాత్రం ఊకోదు. చెమటలు తీస్తాం కొడుకులారా. ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. మీ వయసు ఏంది, మీ ఏజ్ ఏంది, నీ బతికి తెలియదారా? విష్ణు బిర్యానీ అడుకొని తినడు, బేకర్లో కాచి కేకులు అడకపోడు, ఏదైనా బర్త్డే ఏదో కేకులు కట్టి వాళ్ళ మీద అడకపోయి పైసలు అడకపోయి నువ్వు ఈ రోజు మంత్రి గారి గురించి మాట్లాడుతున్నావు. ఊర్లో తప్పించుకొని తిరుగుతున్నాడు. దొంగలే ఇవ్వందిరా, దొంగ ఇవ్వడు, దొరేవాడు. ఈ కాన్స్టిట్యూషన్ మొత్తానికి మంత్రి అయినే, ఇప్పుడు కాదు ఎప్పటికైనా మంత్రే సారు. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడు. రానివ్వండి, నీ అయ్య జాగిరా రానివ్వబోడానికి. నువ్వు రాణించిన కొడక, నీది ఎక్కడ వచ్చినావు నువ్వు? ఇంకోసారి కనుక మా మంత్రి గారిని కానీ మా నాయకుని కానీ ఒక మాట అంటే మటుకు మీ చెమటలు తీసిన కొడుకులారా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మంత్రి గారి గురించి మాట్లాడే ముందు ఒక మర్యాద కానీ ఒక పద్ధతి కానీ మాట్లాడి నేర్చుకోవాలి. ఎందుకంటే దానికి ఒక నీతి నిజాయితీ అనేది ఉంటుంది. మాకు ఇప్పటివరకు నేర్పింది మాకు మా నాయకుడు, మా ఈటల రాజేందర్ సార్ మాకు నేర్పింది. కాబట్టి మేము ఇంతవరకు ఒక మాట ఎవరిని ఇబ్బంది పెడతలేము. కాబట్టి మీరు ఏంటంటే దయచేసి మీరు పెద్దవాళ్ళు కూడా మీరు మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలి. ఈ చిల్లరగాళ్ళను పట్టుకొని ప్రెస్ మీట్లు ఇచ్చుకుంటే అది చేస్తే నడుతుందా? అది కాన్స్టిట్యూషన్లో దానికి సంబంధించిన నాయకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఎవరు మాట్లాడలేరు కదా. మేము ఎప్పుడైనా రూల్ దాకా మాట్లాడినామా? ఈటల రాజేందర్ సార్ అనే ముందు ఒకసారి వాళ్ళ ఆత్మవిమర్శన చేసుకోవాలి. సార్ గురించి మాట్లాడే ముందు ఒకసారి వాళ్ళ బతికేందో వాళ్ళ లైఫ్ ఏం తెలుసుకోవాలి. ఇంకోసారి కనుక ఎవడన్నా ఇట్లాంటి చిల్లర వల్ల మాట్లాడి చిల్లర రాజకీయం చేస్తే చెమలో ఊడుస్తాం కూడా. ఇంకొకసారి కనుక ఎవడన్నా ఇట్లాంటి మాటలు మాట్లాడినట్టయితే మీ చెరువ ఊడ్చి మా మాదిగా చెప్పులు కుట్టించుకుంటాం కొడుకులారా. జాగ్రత్త. జై ఈటల. జై ఈటల.